నేను లడ్డు తీసుకున్నాను, కొంత ముద్ద తీస్తా. నాకు లడ్డు ఇచ్చే పెద్ద ఆయన ఉన్నాడు ఉమామేశ్వర్ అని ఫుడ్స్. ఆ పెద్ద ఆయన బతలాడతా, అన్న ఇంకా మొన్న లడ్డులు ప్రసాదం కలుపుతా, అది ఒకదాంట్లో కలుపుతా. ఇప్పుడు మజ్జిగ ఒక చుక్క వేస్తేనే పాలల్లో మజ్జిగ అవుతుంది కదా చెల్లి. ఈ ప్రసాదంలో కొంత వేస్తే ప్రసాదం అవుతుంది కదా చెల్లి. ఈ ప్రసాదం మా అందరికి వంచుతా, మేము తీసుకుపోయి ప్రధానమంత్రికి ఇస్తాం. నేను 10 సంవత్సరాలు అనుకుంటున్నాను, ఇప్పుడు అదృష్టం వచ్చింది. చాలా సంతోషంగా. ఒక సాధారణ రైతు కుటుంబంలో, ఒక చిన్న కుటుంబంలో పుట్టిన నేను లడ్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. చాలా భక్తితో ఇష్టంతో నేను యాక్షన్లో పార్టిసిపేట్ అయినా. నేను నిజంగా లడ్డు నేను పొందడంలో ప్రముఖంగా నా భార్య నాకు నిజంగా అర్ధాంగి అంటారు. నిజంగా కూడా షీ ఈజ్ వెరీ హాఫ్ షేర్ ఆమెది, అంటే ఆమె ఎంకరేజ్మెంటే 50% ఉంది. నా కొడుకులో 25% ఉంది, నా బిడ్డలో 25% ఉంది. నేను నామమాత్రం మాత్రమే. నా కొడుకు, నా బిడ్డ, నా భార్య అయిపోయినందుకే నేను ఉన్నా. అమ్మా, బాలాపూర్ లడ్డు చాలా వాల్యుయబుల్, మహిమగల లడ్డు. అసలు దివి నుండి భూమికి దేవుడే దిగివచ్చి భక్తుడికి లడ్డిచ్చి ప్రాణ రక్షణ చేస్తూ సంక్షేమ పథకాలుగా అందరిని అభివృద్ధి చేయడానికి ఆరోగ్యం ఐశ్వర్యం కల్పిస్తూ కాపాడుతున్నాడా అని అనిపిస్తా ఉందమ్మా. లడ్డును ఈ ప్రపంచానికి చాటి చెప్పిందే మా కులం కుటుంబం. ప్రపంచానికి దేవుడి చేతిలో లడ్డు కూడా వేలం వేయొచ్చని 94లో మా అన్న మోహన్ రెడ్డి స్వర్గీయ 450 రూపాయలు కొనుగోలు చేసిండు. ఆ తర్వాత మా ఇంకో అన్న కృష్ణారెడ్డి గారు, ఇంకో మా అన్న పిల్లలు, అట్లా. ఆ తర్వాత నేను ఇప్పుడు. సో వాళ్ళని వారసత్వంగా తీసుకొని, వాళ్ళని స్పిరిట్గా తీసుకొని నేను కొనుగోలు చేశాను. లడ్డును ప్రపంచానికే మేము రోల్ మోడల్ చేసినప్పుడు ఇది పెద్ద విషయం కాదు మాకు. అంతకు మించిన హిస్టరీ ఏం కావాలి మేడం? 30 లక్షలు ఒక వెయ్యి అయింది. 30 ఏళ్లకు 30 లక్షలు ఒక వెయ్యి. 30 years కు ఎవ్రీ ఇయర్ 1,00,000 పెడితే 1,00,000 మీద ఒక వెయ్యి పెరిగింది. అవునా కదా? థ్యాంక్ యూ. గణేశుడు అనేది అన్న అందరు వినండి, ఎవరెవరు తీసుకుంటున్నారు. గణేష్ లడ్డు అనేది ఈనాడు ఏదో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చింది కాదు అన్న. లడ్డు గణేశుని చేతిలో పెట్టేది బాలగంగాధర్ 500 ఏళ్ల క్రితమే స్వతంత్రం రావాలని చెప్పి స్వతంత్ర పోరాటాన్ని ప్రారంభం చేశాడు. ఆనాడే గణేష్ లడ్డు చేతుల్లో లడ్డు పెట్టేవారు. ఆ లడ్డు యాక్షన్ పెట్టాలనే ఊహ ఎవరికి రాలే. ఆ ఊహ ఒక సాధారణ ఇల్లిటరేట్ రైతుకు వచ్చింది. మా అన్నకు, మా అన్న 2 సార్లు కొన్నాడు, మా కుటుంబం 8 సార్లు కొన్నది, నేను 9వ సారి కొన్నా. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాను కదా ఇప్పటిదాకా, నా భార్య 50% ఎంకరేజ్ ఉంది ఈ విషయంలో. 25% నా కొడుకు, నా బిడ్డ ఎంకరేజ్మెంట్ ఉంది. నా బిడ్డ న్యూ జెర్సీలో ఎంఏ చేస్తుంది, యుఎస్ లో. ఆమె ఫోన్ చేసి చెప్తే డాడీ నువ్వు కొనాలి అన్నది. నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. డాడీ కొనుక్కో డాడీ, నువ్వు మనకు మంచి జరుగుతుంది, ఇప్పటిదాకా అందరు మంచి జరిగింది. సరే బిడ్డ మీరు ఎట్లా అంటే అట్లానే కొన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. లడ్డును చేశాం. ఎవరైనా గ్రామస్తులైనా బయట వారైనా ఆ డబ్బు డిపాజిట్ ముందే పెట్టాలి. ముందు పెట్టగానే యాక్షన్ లో పార్టిసిపేట్ కావాలి. 5,000 రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు. నేను 5,000 కట్టి 10 రోజులు అయింది. డబ్బులు నేను సాయంత్రం ఇచ్చిన. నేను ఇవాళ మీ అందరి ముంగట కూడా పే చేసిన. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నామమాత్రం వ్యక్తులు కూడా వచ్చి, మీడియా ఉంటది, మీడియా వాళ్ళకు మేము నిజంగా చాలా రుణపడి ఉన్నామండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి చాలా రుణపడి ఉన్నాం. మేము ఎంత చెప్పినా, ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా, వాళ్ళకి ఏమి ఇచ్చినా చాలా తక్కువ. వారికి, వాళ్ళ యాజమాన్యానికి మా ఉత్సవ సమితి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. లడ్డు కూడా ఇస్తా, నేను ఇస్తా డిఫరెంట్. కానీ ఒకటమ్మా, ఇప్పుడు అనామకుడు ఎవరో వచ్చి, మొన్న ఒక లేడీ గతంలో సరిత అని ఒక అమ్మాయి వచ్చింది. షీఈ్ నాట్ ఏ సరిత, షీఈ్ కన్వర్టెడ్ ముస్లిం. సో షీఈ్ కాంప్లికేటెడ్ అవర్ లడ్డు ఇన్ ఎంటైర్ మీడియా. So that time we went to discuss the situation in your media and we detail గా మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో వచ్చి లడ్డు మీడియా ముందు అంతా ఉంటుంది ఆడ. సార్ నేను 50 లక్షలు సార్ అంటే, ఇప్పుడు అటు 5,000 కడతాం తీసుకుంటాం.
డబ్బులు కూడా ఇచ్చిపోతే తీసుకుంటాం. మనం ఇవ్వలేదనుకో వాడు మీడియా ముందు వచ్చి గగ్గోలు పెడతాడని చెప్పి డబ్బులు ఇచ్చిన దాకా పాట పాడేది లేదని చెప్పి నీ ఏమన్నా పోయిన ఇయర్ వచ్చామండి, ఇప్పుడేం కొత్త కాదు, లాస్ట్ ఇయర్ చెప్పాం మీడియా ప్రముఖంగా. మా నిరంజన్ మా ప్రభాకర్ రెడ్డి కూడా మెంబరే, మాకు మది కూడా మెంబరే చెప్పి అప్పుడే చెప్పాను, మీకు కూడా తెలుసు. ముందు లడ్డును దేవునికి వంచబోతున్నా, మా ఆంజనేయ స్వామికి, మా గణేశుడికి, మా వెంకటేశ్వర స్వామికి ఇవ్వబోతున్నా. వీళ్ళకి ఇచ్చినాక నా భార్య పిల్లలకి ఇస్తా, వాళ్ళ తర్వాత మా అత్తగారులకు ఇస్తా, వాళ్ళ తర్వాత మా బంధువులందరికి ఇస్తా, ఆ తర్వాత మీడియా అందరికి ఇస్తా. ఇస్తా మీ అందరి నంబర్, నాకు అందరు తెలిసిన మీడియా. నేను బీజేపీ లీడర్ని, 39 ఏళ్ళ బీజేపీ లీడర్, నేను 39 years తెలుసు. శర్మ మా దగ్గర మాకు వాళ్ళ అమ్మ మా అక్కనే, అంటే రెడ్డి వాళ్ళు బ్రాహ్మణ్ కానీ మా అక్కనే.